నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసుల యొక్క అకామాలకు సంబంధించి ఫీజులనైతే పెంచడం జరిగిందనమాట. అలాగే గతంలో కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. మరికొన్ని అకామా ఫీజులు అయితే పెరగడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లో కువైటీ పౌరులు మరియు వితంతువులు విడాకులు తీసుకున్న వారితో పాటు వారి విస్తృత కుటుంబం కోసం నివాస అనుమతులను నియంత్రించే కొత్త విధానాలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ వ్యవహారాల డిపార్ట్మెంట్ అయితే రూపొందించిందనమాట. ప్రవాసుల పిల్లలు మరియు జీవిత భాగస్వాములు ఇప్పుడు ఆర్టికల్ 22 నివాస హక్కు కింద ఉంటారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిబంధనలు మరియు షరతులన్నిటినీ ఖచ్చితంగా పాటించాలి. కువైటీల జీవిత భాగస్వాములు మరియు వితంతువులు కువైటీ పౌరుల భార్యలు ఆర్టికల్ 26 కింద అర్హులని చెప్పేసి, అయితే కువైటీ మహిళల ప్రవాస భర్తలు ఒకే ఫ్రేమ్వర్క్ కిందకి వస్తారని చెప్పేసి 2 కేటగిరీలకు మనం చూసుకుంటే 15 కువైట్ దినార్ల వార్షిక రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కువైటీ పౌరులను పెళ్లి చేసుకున్న ప్రవాస మహిళలు వితంతువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్టికల్ 28 కిందకి వస్తారు. అలాగే వాళ్ళు 15 దినార్లు అయితే రెసిడెన్సీ కోసం అకామా కోసం అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఆర్టికల్ 27 ఇప్పుడు కువైటీ పౌరుల మామలు మరియు అత్తలు అలాగే విదేశీయులకు రుసుము లేదా నివాస అనుమతులను ఇస్తూ ఉందని చెప్పేసి, దగ్గరి బంధువులకు కూడా ఇది వర్తిస్తూ ఉందని చెప్పేసి, ముఖ్యంగా మనం చూసుకుంటే భార్యా బిడ్డలను తీసుకొని వచ్చిన తర్వాత తల్లిదండ్రులను కువైట్కు తీసుకొని వస్తే కానీ ప్రవాసుల తల్లిదండ్రులు ఆర్టికల్ 29 కిందకు వస్తారు. గడువు ముగిసిన పర్మిట్లు ఉన్నవారు ప్రారంభ పునరుద్ధరణ కోసం స్థానిక రెసిడెన్సీ విభాగాన్ని సందర్శించాలి. అలాగే 300 దినార్లు చెల్లించాలని చెప్పేసి, తదుపరి రెన్యువల్ కోసం అదే రుజుముతో ఆన్లైన్లో పూర్తి చేయవచ్చని చెప్పేసి, ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ భార్యా బిడ్డలను తీసుకొని వస్తే అకామాకు సంబంధించి ఒక రుసుము ఉంటే కానీ ప్రవాసులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులను తీసుకొని వస్తే వార్షికంగా మనం చూసుకుంటే ఏడాదికి అకామా కోసం 300 దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.